ఇట్లాంటి జాతకాలపైన మీ ఒపీనియన్ ఏంటి? పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అదేనండి, నాకు ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే నేను పూర్తిగా నమ్ముతాను కూడా చెప్పలేను, కానీ నాకు కొంతమంది ర్యాండమ్గా చెప్పినవి జరిగాయి. ఓహో. అది కాకతాళీయంగా జరిగాయా, దానిలో శాస్త్రం ఉందా, అంత స్టడీ చేసేంత నేను నమ్మకం నాకు లేదు. కానీ కొట్టిపారేసేంత నాలెడ్జ్ కూడా నాకు లేదు. అంటే మనం ఇదంతా నాన్ సెన్స్ అని కేవలం ఇప్పుడు నేను రేషనలిస్ట్ అనేది కూడా మూఢనమ్మకంగా మారకూడదు. ప్రతిదీ లాజిక్ ఆన్సర్ చేయలేదు. మనుషులకు సంబంధించిన ఇమోషన్స్ కానీ మనుషులు రేషనాలిటీ కంటే దాటి అతీతమైన కాంప్లెక్స్ క్రీచర్స్ నా దృష్టిలో. అన్నీ మనం రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పుడు మనం న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం కదండి, మొన్న ఎవరో ఒక ఆవిడ 3 పిల్లల్ని చంపేసింది విషం పెట్టి, ఒక తల్లి. మనందరికీ మాతృత్వం గురించిన అభిప్రాయం ఏంటి, అసలు జరిగింది ఏంటి, లాజికల్గా ఎలా అర్థం చేసుకుంటుంది మనం? ఎవరో ప్రియుడి కోసం అని చెప్పి 3 సొంత పిల్లల్ని చంపేస్తుందని న్యూస్. అది నేను సినిమా తీశాను అనుకోండి, జీవితంలో అడగని లాజిక్లన్నీ క్రిటిక్స్ అడుగుతారు. అట్లా ఎవరు చేస్తారండి, ఏ తల్లి చేస్తుందండి అట్లా, కన్న తల్లి పిల్లల్ని చంపేయడం ఏంటండి, ఎలా తీశారండి అంటారు. బట్ రియల్ లైఫ్ ఈ స్ట్రేంజర్. అలాంటివి ఇంకా చాలా జరుగుతున్నాయి మన జీవితాల్లో, నమ్మలేం మనం అసలు ఏంటి ఇలా జరిగింది. ప్రెగ్నెంట్ ఉన్న లేడీ హస్బెండ్ బండతో కొట్టి చంపాడని గచ్చిబౌలి. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. అందులో అంటే ఏ లాజిక్ అయితే మన జీవితంలో చూడలేము, ఆ లాజిక్ మనం ఆర్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే వీ వాంట్ ఆర్ట్ టు మేక్ సెన్స్. ఈ లైఫ్కి అర్థం ఏంటనేది కళ జవాబు చెప్పాలి, జీవితం చెప్పట్లేదు మనకి. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు చంపామంటే అమ్మాయి ఏం చెప్పినా మీకు లాజికల్గా మీరు సాటిస్ఫై అవ్వరు. సో ఇది నేను సినిమా తీసినప్పుడు మాత్రం మీకు లాజిక్ కావాలి, లేకపోతే హౌ ఎల్స్ టు అండర్స్టాండ్ లైఫ్. సో ఆర్ట్ షుడ్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ లైఫ్. కళ ద్వారా మన జీవితాన్ని ఎంతో కొంత దాని మీనింగ్ వెతుక్కోవడానికి కళ ఉపయోగపడాలి కదా. సో ఇప్పుడు నేను జాతకాల గురించి సినిమా తీశానంటే దాని తాలూకు ఛాందసాలు మూర్ఖత్వాల గురించి ఎంతో కొంత పర్స్పెక్టివ్ చూసే ఆడియన్స్కి రావాలి. అది నవ్వుకుంటూ రావాలి. మళ్ళీ ఏమిటండి వాయిస్తున్నాడు ఏంటి సరే అన్నట్టు కాకుండా. సో అది ఆ లైఫ్లో ఉన్న కాంప్లెక్సిటీ, దానిలో ఉన్న ఇర్రేషనాలిటీ, మీనింగ్లెస్నెస్, అర్థం లేని తనం, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని తనం. వాళ్ళు ఎవరో ఒక బాబాని నమ్మి కొంతమంది వెళ్తే ఒక పెద్ద తొకిసలాట అయిపోయి చాలా మంది చచ్చిపోయారు. అవును కదా. అసలు ఎట్లాంటి బాబాని నమ్ముతారండి మన వాళ్ళు, అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా నమ్ముతున్నారు అసలు, వాట్ ఈస్ డ్రాయింగ్ దెమ్ టు దట్ అనేది లాజిక్ అర్థం. ఎంతమంది సైంటిస్టులు చుట్టూ పీక్కుంటున్నారు, మన స్పేస్లోకి వెళ్ళిపోతున్నాము, అసలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం యూనివర్స్ గురించి, అయినా కూడా ఇప్పటికీ మనం ఇంకా రాహు కేతు అని ఎందుకు నమ్ముతున్నాం? అవును. సో ఇవన్నీ ఈ కాంట్రడిక్షన్ ఏదైతే వైరుధ్యం అంటాం జీవితంలో, మన జీవితంలో ముఖ్యంగా మన సంస్కృతిలో ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇండివిజువల్గా మీ అబ్జర్వేషన్లో ఎందుకని ఎక్కువైంది అంటారు? ఇది నా అనుమానం ఏంటంటేనండి, సైన్స్ని కూడా మనం బ్లైండ్గా నమ్మకూడదు. ఇప్పుడు మన ప్రపంచంలో మనం చూస్తున్న ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిలో 90% సైన్స్ బై ప్రోడక్ట్స్. పొల్యూషన్ అవనండి, ఆయుధాలు అవనండి, ఏదైనా మీరు తీసుకోండి. మతం కంటే సైన్స్ ఎక్కువ చెడగొట్టింది భూగోళాన్ని. మతం కూడా చాలానే చెడగొట్టు, అంటే మతం మౌఢ్యం చెడగొట్టింది, మతం చెడగొట్టలేదు. మతం మూర్ఖంగా ఫాలో అవడం వల్ల. కానీ సైన్స్ వల్ల ఎన్ని డ్యామేజ్, ప్లాస్టిక్ పొల్యూషన్ అనండి, ఎయిర్ పొల్యూషన్ అనండి, వాటర్ పొల్యూషన్ అనండి, అంటే ఇవన్నీ సైన్స్ కావాలని చెడగొట్టలా, బై ప్రోడక్ట్స్ అవి. తర్వాత వెపన్, ఎన్ని ఆయుధాలు మనం భూమిని 100 సార్లు నాశనం చేయగలిగే ఆయుధాలు మనం డెవలప్ చేసి పెట్టాం. వీ హ్యావ్ బయోలాజికల్ వెపన్స్, వీ హ్యావ్ కెమికల్ వెపన్స్, వీ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. స్పేస్లోకి వెళ్తున్నాం, అంతా తిరుగుతున్నాం, అంతా చూస్తున్నాం, కానీ క్లైమేట్ చేంజ్ అంటున్నాం, క్లైమేట్ ఎండిపోతుందిరా, నీళ్లు లేవురా అంటున్నాం, ఓ పక్కన బిల్డింగ్లు కట్టేస్తున్నాం, ఓ పక్కన నీళ్ళు, ఎంతమంది నీళ్ళు ఎలా సప్లై చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ లోంచి మనిషికి ఊరట్లేదు, సైన్స్ ఇవ్వట్లా ఊరట. ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు, మందులు ఇస్తున్నారు, యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తున్నారు ఒకప్పుడు, అది నీకు హెల్ప్, కాసేపు మెడిటేషన్ చేయండి అంటున్నారు. అంటే ఏం చేయమంటారు, మీకు ఏదైతే చేయండి, మీకు ఏదో మనశ్శాంతి వస్తే చేయండి. సో మీరు పొద్దునే వాళ్ళు కూడా చివరికి ఎంతో కొంత గ్రే ఏరియాని ఇది ఇచ్చి అది చేయమంటున్నారు, అడ్రస్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ దీనికి సైడ్ ఎఫెక్ట్లు. మీరు యాంటీ డిప్రెసెంట్స్ అండి, మా నాన్నగారికి ఒకసారి మంది ఇచ్చారు ఇలాగే, స్పైన్లో ఏదో ప్రాబ్లం వచ్చి కొంతకాలం అయింది పని చేయాల. వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ ద రీజన్ పని చేయట్లేదండి అంటే, ఓకే లెట్స్ గో ఫర్ సర్జరీ అని. బై ద వే ఆయనకి ఏమైనా చెవుడు రావడం కానీ మెంటల్గా పిచ్చిగా మాట్లాడడం కానీ ఏమైనా చేశారా అని అడిగారు. లేదండి అంటే, ఎందుకండి అన్నాం. అది ఆ మందు తాలూకు సైడ్ ఎఫెక్ట్లు అండి, అయిపోయిన తర్వాత పాసిబిలిటీ అని చెప్పారు. అంటే నాకు అంటే సైన్స్ ఈజ్ నాట్ గివింగ్ 100% ఆన్సర్స్. సో ఎప్పుడైతే ఇవ్వట్లేదో వీ లుక్ ఫర్ అదర్ సోర్సెస్. దేవుడు, భక్తి, ఆ తప్పని నేను అన్నట్ల గొప్ప సంగీతంలో గొప్ప ఊరట ఉంటుందండి, ఒక మంత్రాన్ని జపించడంలో గొప్ప ఊరట ఉంటుంది, ఒక దేవాలయంకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుంటే గొప్ప ఊరట ఉంటుంది, ఒక దేవుడిని కాసేపు నమ్మడంలో గొప్ప ఊరట ఉంటుంది. అందుకనే నేను నమ్మకాన్ని ప్రశ్నించట్లేదు ఈ సినిమాలో.
ఆ ఊరట సైన్స్ ఇవ్వలేకపోతుంది కాబట్టి మనలాంటి కల్చర్ మనది ఒరిజినల్లీ వెరీ స్పిరిచువల్ కల్చర్, డైవర్స్ కల్చర్, స్పిరిచువల్ కల్చర్ మనది. రకరకాల మన జీవన విధానంలోని కొన్ని వేల పాయింట్స్ ఆఫ్ వ్యూలు ఉన్నాయి. సో కాల్డ్ హిందూ వే ఆఫ్ లైఫ్లోనే ఎన్ని రకాల వైరుధ్యాలు ఉన్నాయి అంటే ఒకరితో ఒకడు వైష్ణవం, శైవం, విశిష్టాద్వైతం, అద్వైతం, ద్వైతం ఒకటి కాదు, దీనిలో నాస్తికులు కూడా ఉన్నారు ఏన్షియంట్గా, అంతేగా, ప్లస్ వేరే మతాలు. ఇంత డైవర్స్ ఉన్న దానిలో మనకి ఎంతో కొంత ఊరట అవసరమైనప్పుడు ఎవ్రీబడి ఈస్ టర్నింగ్ టు రిలీజియన్. యంగ్స్టర్స్ ముఖ్యంగా ఇప్పుడు మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చేరేవాళ్ళు ఎవరండి ఎక్కువ మంది? ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు మీకు ఎక్కువ మంది, 30s, 40s, 20s చాలా మంది వెళ్ళి చేరుతున్నారు. ఈవెన్ వెన్ ఐ టాక్ టు సైకియాట్రిస్ట్స్ వాళ్ళందరూ కూడా చెప్తుంది అదే. ఇప్పటికి మీరు టీవీ పొద్దునే ఓపెన్ చేసి రాశి ఫలాలు చూస్తే కొన్ని వందల మంది ఫోన్లు చేసి నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే దిస్ రేషనల్ సమ్హౌ ఈజ్ నాట్ ఆన్సరింగ్. అలా అని చెప్పి అందరూ అటు పరిగెత్తాలి నేను అనట్లేదు, దట్ ఈస్ నా అండర్స్టాండింగ్. అది ఎందుకు అటు వెళ్తున్నారు అంటే ప్రవచనాలు ఎందుకు పెరిగాయి, ఎవరైనా చెప్తే వినడం అనేది చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందండి. చదివే ఓపిక లేదు, టైం లేదు, ఎవరైనా మంచి మాటలు చెప్తే విందాం సార్ కాసేపు. నేను కాసేపు మాట్లాడనుకోండి, బా మోహన్ కృష్ణ గారు భలే మాట్లాడతారు సార్, ఇంకాసేపు మాట్లాడండి. ఎందుకంటే సంబడి టాకింగ్ అబౌట్ సంథింగ్ ఈజ్ వెరీ సూదింగ్. అది మీకు చాగంటి కోటేశ్వరరావు గారు అవ్వచ్చు, ఆయన పేరు గరికపాటి గారు అవ్వచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు చాలా అందంగా ఒక విషయాన్ని కాంటెక్స్చులైజ్ చేసి రకరకాల శాస్త్రాలని వాళ్ళు తీసుకొచ్చి ఉదాహరించి చెప్తున్నట్టు చాలా బాగుంటుంది వినడానికి, సొలేస్ ఉంటుంది. ఆ సొలేస్ మీకు ఒక ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చదివితే రాదు. నాకు డిప్రెషన్ ఉన్నప్పుడు ఐ వాంట్ టు లిసన్ టు గుడ్ మ్యూజిక్, ఐ వాంట్ రీడ్ గుడ్ పోయమ్, ఐ వాంట్ రీడ్ ఎ గుడ్ బుక్. అంతేగాని నేను మళ్ళీ వెనక్కి A+B² అని చదవను కదా. సో ఆర్ట్కి ఒక పర్పస్ అది. సో ఆ కాంట్రడిక్షన్ ఏదైతే ఉందో మన లైఫ్లో, దట్ ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఫన్నీ.